దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 95వ కీర్తన 7వ వచనం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. క్రీస్తునందు ప్రియులారా, యువదీ కాలంలో దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా లేచిన దగ్గర నుండి పండుకునే వరకు మన ఆలోచనలు, మన కోరికలు ఏంటంటే, దేవుడు ఈ దినం మాకు మేలు చేయాలి, మా బిడ్డలకు మేలు చేయాలి, మా కుటుంబానికి మేలు చేయాలి అని కోరుకుంటారు. మంచిదే, కోరుకుంటంలో తప్పు లేదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడు మాకు మేలు చేయాలి అనుకుంటారు. కీడెవరు కూడా కోరుకోరు. అయితే మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు మేలు చేయాలి అంటే, దేవుడు మన బిడ్డలకు మేలు చేయాలి అంటే, దేవుడు మన కుటుంబానికి మేలు చేయాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, ఆయన మాట వినాలి, దేవుని మాట వినాలి, ఆయన మాట అంగీకరించాలి. ఈ మాటలు వింటున్నటువంటి మీరంతా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మాట మనం వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన మాటను మనం అంగీకరిస్తున్నామా? ఆలోచించేయండి ఒకసారి. మరి దేవుడు ఎలా మేలు చేస్తాడు? ఇశ్రాయేలీలు మరి 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేశారు. అందరూ చేరలేదు కనాను దేశం. అందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. కారణం, ఆయన మాట వినలేదు. అందుకని వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. నేడు మీరు ఆయన మాట విని ఎడల ఎంత మేలు అన్నాడు. కనుక ఈ రోజైనా నీకు మేలు జరగాలంటే, నీకు మేలు కలగాలంటే, దేవుడు మేలు చేయాలంటే, ఈ మాటలు వింటున్నటువంటి మనందరం కూడా ఆయన మాట విందాం, ఆయన మాటకు లోబడదాం. ఆయన మాటను అంగీకరించినట్లయితే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు అని ఒక సేవకునిగా నేను కోరుతూ యువదీ కాలంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.